నమస్కారం ఇది సంగతికి స్వాగతం. ఒకరు ఆత్మ అయితే మరొకరు పరమాత్మ. పెట్టిన ప్రతి సంతకం వెనుక వారి ఈ ఆత్మబంధం ముద్ర సుస్పష్టం. ఇక్కడ ఎలాంటి అరమరకలకు తావులేదు. స్నేహితుడికి తన చేతనైన సాయం చేయడం కోసం, అతడితో సంప్రదింపుల కోసం రాజావారు ఓ ప్రత్యేక పదవిని సృష్టించి తనే ఆ విషయాన్ని లోకానికి ఎలుగెత్తి చాటారు. స్నేహమంటే ఇదేరా అనే రీతిలో మైత్రి బంధానికి వారినో కొత్త చిహ్నాలుగా పరిచయం చేసుకున్నారు. అయితే ఆ బంధం అక్కడితోనే ఆగిపోయి ఉంటే ఈరోజు ఇప్పుడు వారి ప్రస్తావన కూడా మనం తీయాల్సి వచ్చేది కాదు. ఎందుకంటే ప్రాణ సమానమైన స్నేహబంధం కోసం ప్రజా ప్రయోజనాలనే పణంగా పెట్టి జాతి సంపదనే దోచిపెట్టిన వారి స్వార్థమే అందుకు అవకాశం ఇచ్చింది కాబట్టి. అలాంటి దారి తప్పిన తోడు దొంగల గుట్టుని అమెరికా FBI వంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలు రెడ్ కార్నర్ నోటీసుల రూపంలో ప్రపంచం మొత్తానికి టముకు వేసి మరీ చాటుతున్నాయి కాబట్టి ఆ వివరమేంటో నేటి ఇది సంగతిలో తెలుసుకుందాం. రాష్ట్రానికి దేశానికే పరిమితం అనుకున్న అక్రమార్కుల విశ్వరూపం అంతర్జాతీయ స్థాయికి పాకేసింది. రాజా అక్రమార్కుల పుణ్యమా అని రెడ్ కార్నర్ నోటీసుల వరకు వెళ్లింది. దేశం విడిచి కాలు బయటపెడితే 188 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడికక్కడే అరెస్టును ఎదుర్కోవాల్సిన ఆపత్కాలాన్ని తీసుకొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మకు పరమాత్మగా పరిచయంలో ఉన్న KVP రామచంద్రరావుకు ఎదురైన కష్టకాలమిది. మరి తీర ప్రాంత పిసుకను కూడా వదలకుండా మింగేయాలని చూసిన నాటి మహామేతల వెనక అసలు నిజాలు ఏంటి? అయినా ఆంధ్రప్రదేశ్లో జరిగిన పాపానికి అమెరికా అరెస్టుల వరకు ఎందుకు వెళ్తానంటోంది? ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. ఖండాంతరాలు దాటిన అవినీతిలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కొత్త కోణం సృష్టిస్తున్న సంచలనాలివి. టైటానియం కుంభకోణం వెలుగులోకి వచ్చింది మొదలు KVP ప్రొవిజనల్ అరెస్టు కోరుతూ FBI విజ్ఞప్తి వరకు జరుగుతున్న పరిణామాల్లో నిందితులు తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. విదేశీ వ్యాపారులతో కుట్ర కుంభకోణం చేశారు అంటూ KVP చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ఇది. FBI పేర్కొన్న అభియోగాలన్నీ రుజువైతే KVP కనీసం 20 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అంతర్జాతీయ నేరగాళ్ల ఒప్పందం కింద KVPని అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇంటర్పోల్ ప్రపంచవ్యాప్తంగా 188 సభ్య దేశాలకు నోటీసులు జారీ చేయించింది. నిబంధనల ప్రకారం KVPని అత్యవసరంగా అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్ కు మన రాష్ట్రంలో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న CID చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఈ మేరకు స్థానిక కోర్టులో వారెంట్ దాఖలు చేసి KVPని అరెస్టు చేసి అమెరికా పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఎంతకాలం పడుతుందన్న దానిపై ఇంకా స్పష్టత లేనప్పటికీ కేసులో బలమైన ఆధారాలు ఉన్నందున KVP అరెస్టు తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఈ కేసులో అభియోగాలపై అమెరికా భారత ప్రభుత్వాన్ని కూడా సంప్రదించనుంది. అనంతరం అభియోగాలు క్షుణ్ణంగా విశ్లేషించి అవి నిజమని నమ్మితే మన దేశం కూడా నిందితుడిని వారికి అప్పగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ప్రక్రియ మొత్తం ముగిసేలోపు KVP తప్పించుకొని పోకూడదని ఆయన ప్రొవిజనల్ అరెస్టు కోరుతోంది FBI. దానిలో భాగంగానే ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ వల్ల ప్రస్తుతం KVP మన దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లేదా విదేశాల్లోని విమానాశ్రయాల్లో అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కేసు వివరాల్లోకి వెళితే దాదాపు 111 కోట్ల రూపాయల ముడుపులాటలపై తీగలాగితే కథంతా బయటకొచ్చింది. మన రాష్ట్రంలో టైటానియం మైనింగ్ అనుమతుల్లో అక్రమాల కోసం విదేశీ వ్యాపారులతో కలిసి కుట్ర కుంభకోణం బహిర్గతమైంది. మన రాష్ట్రంలో బీచ్ శాండ్ తవ్వకాల కోసం కోట్లు ముడుపు కట్టిన ఈ వ్యవహారంపై అమెరికా ఇలినాయిస్ కోర్టులో కేసు నమోదైంది. KVP సహా 6గురిపై అభియోగాలు నమోదయ్యాయి. ఉక్రెయిన్ వ్యాపారవేత్త దిమిత్రీ ఫిటాష్, హంగేరీ వ్యాపారవేత్త ఆండ్రాస్, ప్రవాస భారతీయుడు గజేంద్రపాల్, శ్రీలంక వాసి సుందరం లింగం నిందితులుగా ఉన్నారు. లంచాల చెల్లింపు, అమెరికా బ్యాంకుల సేవలు పొందడం లాంటి అభియోగాలు వీరిపై నమోదయ్యాయి. వీరితో పాటు సి అనే వ్యక్తి కీలక పాత్ర పోషించారని అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఆ సి అనేది ఎవరో నిగ్గు తేలాల్సి ఉంది.
అంతర్జాతీయ మాఫియా డాన్ డిమిత్రీ ఫిర్దాష్ కీలక పాత్రధారిగా నడిచిన టైటానియం కుంభకోణంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పోషించిన పాత్ర విస్మయం కలిగిస్తోంది. ఆ ప్రాజెక్టును ఫిర్దాష్ సంస్థకు కట్టుబెట్టడానికి ముఖ్యమంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు స్పష్టమవుతోంది. ఫలితంగానే ఫిర్దాష్ సంస్థ ఒప్పంద షరతులను ఉల్లంఘించినా ఒప్పందాన్ని రద్దు చేసే ఆలోచనే చేయలేదు. చివరకు 2012లో ఏపీఎండీసీ ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినా ఇప్పటి వరకు ఈ దస్త్రంపై నిర్ణయం తీసుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. వీటన్నింటి కారణంగానే వైఎస్ కుట్రలో కేంద్రం తన సాయం చేయడం వల్ల ఇదో అంతర్జాతీయ కుట్రకు దారితీసింది. 2005-6 సంవత్సరాలు అంటే దాదాపు 9 సంవత్సరాల క్రితం పలు విడతలుగా 29,000 ఎకరాలని ఒక సంస్థకు గవర్నమెంట్ కేటాయిస్తే ఆ సంస్థ ఏ రకమైన ప్రాజెక్టులు ఇప్పటిదాకా 9 సంవత్సరాల పాటు ఏ రకమైన ప్రాజెక్టులు చేపట్టకపోయినా కూడా మన రాష్ట్ర ప్రజానీకాన్ని కానీ కనీసం రాజకీయాల్లో ఉండే అలాంటి వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఈ విషయం తెలియలేదంటే పారదర్శకత ఎంత లోపభూయిష్టంగా ఉందో, ఎంత అసలు ఏమాత్రం ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ గవర్నమెంట్ రన్ అవుతుందో మనం చూసుకోవచ్చు. ఈ టైటానియం కుంభకోణం చోటు చేసుకున్న తీరు పరిశీలించినా విస్మయం కలగకమానదు. అప్పటికి వైఎస్ అధికారంలోకొచ్చి ఏడాదైనా కాలేదు. రాష్ట్రంలోని టైటానియం ఖనిజంపై ఆయన కన్నుపడింది. బీచ్ శాండ్ తో పాటు ఇతర ఖనిజాల అభివృద్ధి, అన్వేషణ, ఉత్పత్తి కోసం టెండర్లు పిలవాలని 2005 మార్చి 17న ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 19న టెండర్లు పిలిచింది. శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం నుంచి భావనపాడు నుంచి బెండి వరకు విస్తరించి ఉన్న భార ఖనిజ బీచ్ శాండ్ కు మైనింగ్ కు టెండర్లు పిలిచారు. 39 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఆస్ట్రియాకు చెందిన స్టార్క్ హెంబీహెచ్ కూడా ఉంది. దీనికి మాస్కోలో శాఖ ఉంది. ఎంపిక చేసిన తుది జాబితాలో ఈ కంపెనీ లేదు. ఇది ఫిర్దాష్ పరోక్ష నియంత్రణలో ఉన్న సంస్థే. తర్వాతే టెండర్లతో అర్హత పొందని ఇదే సంస్థ టైటానియం ప్రాజెక్టును దక్కించుకోవడానికి కంపెనీలను మార్చింది. ఫిర్దాష్ సంస్థ కుయుక్తులకు వైఎస్ కూడా పూర్తిగా సహకరించారు. టెండర్లు పిలిచిన బీచ్ శాండ్ భూములను మాత్రం కోనేరు ప్రసాద్ కు సంస్థ ట్రైమెక్స్ కు కేటాయించారు. ఫిర్దాష్ సంస్థకు టెండర్లతో పని లేకుండానే భూములను కేటాయించేశారు. కేటాయింపు అనంతరం ఆ సంస్థ విజ్ఞప్తి మేరకు మన రాష్ట్ర ప్రభుత్వ బృందం మాస్కో కూడా వెళ్లొచ్చింది. ఈ ప్రక్రియ అంతటి కోసం నిబంధనల ప్రకారం సంప్రదిస్తే ప్రాజెక్టుకు అనుమతి కష్టమని భావించిన ఫిర్దాష్ అనుమతులకు దళారీలను ఎంచుకున్నారు. బోత్లీ సంస్థకు ఆ ప్రాజెక్టు దక్కడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరి బంధువు సి అన్ని పనులు చేసి పెట్టారు. దీనికోసం గజేంద్ర పాల్ అమెరికా సంస్థలను ఉపయోగించుకుని 111 కోట్ల వరకు మనీ లాండరింగ్ చేసి కేవీపీ రామచంద్రరావుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులు ఏబి వ్యక్తులకు లంచాలు ముట్టజెప్పారని ఇప్పుడు ఎఫ్బీఐ అభియోగాలు నమోదు చేసింది. మరి శ్రీలంకకు చెందినటువంటి సుందరలింగము తదితరులతో వాళ్ళకి సంబంధం ఉన్నటువంటి విషయం ఇంకో ఆ సి అంటే ఎవరో కూడా మన నేర దర్యాప్తు సంస్థలు నిగ్గుదేల్చాలి. ఈ అక్రమ డబ్బును వెంటనే స్వాధీనం చేసుకోవాలి. వీళ్ళ అక్రమాస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని వీళ్ళకి ఇచ్చిన అక్రమ కాంట్రాక్టుని రద్దు చేసి ఈ ఆర్థిక నేరగాళ్లను రాజకీయ సామ్రాజ్యాన్ని పరిపాలించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందనేటువంటి విషయాన్ని మన ప్రజలు గుర్తించి ఆ విధంగా నీతి న్యాయం నిజాయితీగా నిబద్ధత పనిచేసే వాళ్ళకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ముడుపులు ముట్టజెప్పడం కోసం గజేంద్ర పాల్ కు చెందిన అమెరికా సంస్థలను వాడుకోవడంతో అంతా అక్కడ అడ్డంగా దొరికిపోయారు. వారి అడ్డగోలు లావాదేవీలపై దృష్టి పెట్టిన ఎఫ్బీఐ అమెరికాలో తీగలాగితే ఆంధ్రప్రదేశ్ వరకు పాకిన అవినీతి ఊడలు బయటపడ్డాయి. అందుకే అమెరికా ఇంటర్పోల్ విభాగం నేషనల్ సెంట్రల్ బ్యూరో భారత అనుబంధ విభాగానికి కేవీపీ ప్రొవిజనల్ అరెస్టు కోరుతూ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులో కేవీపీ ఫోటోతో పాటు ఆయన తల్లిదండ్రుల పేర్లు, హైదరాబాద్ అడ్రస్, పాస్పోర్ట్ వివరాలన్నీ పొందుపరిచారు. ప్రాసిక్యూషన్ కు అప్పగించాలని కోరారు. ఆయనపై నమోదైన లంచం కేసుపై నార్థన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇలినాయిస్ కోర్టు 2013 జూన్ 20న విచారణ జరిపినట్లు తెలిపారు. అందులో కుంభకోణానికి కుట్ర, మనీ లాండరింగ్, కుట్ర కోసం అంతర్జాతీయ ప్రయాణం, కుంభకోణానికి సహకారం అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు నిరూపణైతే ఒక్కోదానికి 5 ఏళ్ల చొప్పున మొత్తం 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ విషయంపై అక్కడి కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్కు కాలపరిమితి లేదు. విషయ తీవ్రత అర్థమైన మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై ఆచితూచి స్పందిస్తోంది. దానిలో భాగంగానే చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్న కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కేవీపీపై ఉందంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాలపై బుధవారం రాత్రి స్పందించిన కేవీపీ మాత్రం నోటీసులు అందినట్లు వచ్చిన విషయాన్ని తోసిపుచ్చారు. అంతేకాక నోటీసులు అందితే స్పందిస్తా తప్ప రాకుండా ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు ఈ క్షణం వరకు నాకు ఏ విధమైన నోటీసు రాలేదు. అవునమ్మా, వార్తలు వస్తున్నాయి. వార్తలు ఇవ్వటం మీ ధర్మం, మీరు వార్తలు ఇస్తూ ఉన్నారు. నోటీసు ఏ విధమైన లీగల్ నోటీసు వచ్చినా దానికి వచ్చిన తర్వాత అదేంటో చూసి నేను స్పందిస్తాను. వార్తలను బట్టి నేను స్పందించలేను కదా. నాకు వచ్చిన నోటీసు
తప్పకుండా నాకు వచ్చిన నోటీస్ వచ్చిన తర్వాత దాని మీద స్పందన ఉంటుంది. రాకుండా అసలు నాకేం రాబోతుందో నాకు తెలియకుండా నేను ఎట్లా స్పందించను అని నువ్వంటున్నావు. నా పాత్ర ఉందని నువ్వంటున్నావు తప్ప నా పాత్ర ఉన్నట్టు వాళ్ళు ఎవరు నాకు ఇంతవరకు చెప్పలే. ఉన్నట్టు వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద స్పందిస్తా. ఏమంటావు? ఇది ఫెయిర్ అయినా కాదా? నేను ఈ టైటానియం కథలో అసలు దొంగలు ఎవరో తేలడానికి మరికొంత సమయం పట్టవచ్చు. కానీ ఈలోపు ఒక విషయం మాత్రం సుస్పష్టంగా అర్థమవుతోంది. ఇన్నాళ్లు రాష్ట్రం, దేశం, సిఐడి, సిబిఐలకే పరిమితమైన మన వాళ్ల అవినీతి సామ్రాజ్యం అమెరికా వంటి అగ్రదేశాలకు పాకి దేశం పరువును గంగలోకి కలుపుతోంది. వీటి మాటున జగన్ కంత్రేలు నడిపించిన మంత్రాంగాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. కేవీపీ రామచంద్రారావు ఈ పేరెత్తగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ ఆత్మగానే. ఎందుకంటే అప్పటి సర్కార్లో ముఖ్యమంత్రిగా ముందు వైఎస్ కనిపిస్తే ఆయన వెనక అంతర్ముఖం కేవీపీ రామచంద్రరావుది. ఇది అన్నమాటే కాదు, ఉన్నమాట కూడా. నాటి ప్రభుత్వ అధినేతగా నిర్ణయం వైఎస్ అయితే దాని వెనుక ఆలోచన కేవీపీది. ఇలా అన్ని అంశాల్లోనూ వైఎస్ను వెనక నుంచి నడిపిన కేవీపీది ఆయన సాగించిన అక్రమాల్లోనూ వెన్నుదన్నే అని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ నేతలతో ఆంధ్ర శశికళగా విలిపించుకున్న ఆత్మీయ బంధాన్ని కమ్మేసిన అవినీతి మరకలు అలాంటివి మరి. ఆంధ్ర శశికళ రాజకీయాల్లో తెలిసిన వారంతా కేవీపీ రామచంద్రరావు గురించి చెప్పుకునే మాట ఇది. వారి మైత్రి బంధం కూడా అందుకు తగ్గట్టే కనిపించేది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శశికళలు వ్యవహారం నడిపినట్టే మన రాష్ట్రంలోనూ వైఎస్, కేవీపీలు కలిసి మంత్రాంగం నడిపేవారు. ఎప్పుడో కళాశాల రోజుల్లో మొదలైన వీరి ఈ బంధం అలాగే సాగింది. ముఖ్యంగా 2003 నాటి వైఎస్ పాదయాత్ర సమయంలో దారి వెంట ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించిన సన్నిహితుడు కేవీపీ. ప్రజాప్రస్థానం పూర్తవుతూనే 2004లో ఎన్నికల వ్యూహరచనను కూడా రామచంద్రరావే చేశారు. అలా అధికారం చేపట్టింది మొదలు ప్రభుత్వాధినేతగా నిర్ణయం వైఎస్ది అయితే దాని వెనుక ఆలోచన కేవీపీది. 2004లో అధికారంలోకి వస్తూనే ముఖ్యమంత్రిగా వైఎస్ తన స్నేహితుడు కేవీపీ రామచంద్రరావుకి అధికారం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు. ఏకంగా కేబినెట్ హోదాతో ప్రజా వ్యవహారాలపై ప్రభుత్వానికి సలహాదారుగా నియమించుకున్నారు. ఆయనకు డి బ్లాక్లోనే ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసేశారు. మధ్యాహ్నం సమయంలో సి బ్లాక్లో ముఖ్యమంత్రి ఆంతరంగిక మందిరంలో ఈ సన్నిహిత మిత్రులిద్దరూ కలిసి భోజనం చేయాల్సిందే. అప్పుడే ఇద్దరూ కలిసి పనులు చక్కబెట్టేవారని విమర్శలున్నాయి. అయితే తన వ్యక్తిగత సహాయకుడు సూర్యుడితో సహా చుట్టూ కోటరీ నిర్మించుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతి నిర్ణయాన్ని కేవీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే తీసుకున్నారంటే ఆయనకెంత ప్రాధాన్యమిచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇలా అధికారిక, అనధికారిక కార్యకలాపాల్లోనూ వైఎస్, కేవీపీల పాత్ర విడదీయరానిదే. కేవీపీ రామచంద్రరావు పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది వైఎస్ ఆత్మగానే. అదే బంధంతో పదవులు దక్కించుకున్న కేవీపీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషించారు. అప్పటి ముఖ్యమంత్రిగా వైఎస్ అండతో రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్నే నడిపిన కేవీపీ ముఖ్యమైన సర్కారీ నిర్ణయాల్లోనూ జోక్యం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేవీపీ సేవలు కేవలం రాష్ట్రానికే పరిమితం కావద్దని ఆయన్ను పెద్దల సభకు పంపేలా ఏర్పాట్లు చేశారు వైఎస్. అలా వైఎస్ ఇచ్చిన ప్రాధాన్యంతో పదవుల్ని పొందిన కేవీపీ ప్రస్తుతం రెండోమారు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2008 నుంచి పార్లమెంటు సభ్యుడిగా వివిధ పార్లమెంటరీ స్థాయి సంఘాల్లో పనిచేసిన కేవీపీ రామచంద్రరావు వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ప్రతిఫలానికి ప్రయోజనం ప్రాతిపదికన జరిగిన వ్యవహారాల్లో కుటిల ఆలోచనల్ని చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా వైఎస్ ను కలవాలంటే ముందు కేవీపీని కలవాల్సిందే. ఈ తీరుకి నిదర్శనంగా రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార, వాణిజ్య రంగాల్లోని వ్యక్తులు, ఆఖరుకు అధికారులైనా ముందు కేవీపీని కలిసిన తర్వాతే వైఎస్ ను కలిసి విషయాల్ని వివరించేవారు అంటుంటారు. వైఎస్ మరో అలవాటు బ్రాహ్మీ ముహూర్తంలో సమావేశాలు.
ఈ సమావేశాల్లోనే కీలకమైన ఫైళ్ల నిర్ణయాలు, సెటిల్మెంట్లు జరిగేవి. అయిన వారికి మేలు చేసే నిర్ణయాలతో పాటు వాటి అమలు అక్కడి నుంచే ప్రారంభమయ్యేది. అలా ఉదయపు సమావేశానికి పిలుపు వచ్చిందంటే పని పూర్తయినట్టేనని వైఎస్ సన్నిహితులే కాదు, రాజకీయ వర్గాలకు అప్పట్లో జరిగిన పలు ఘటనలు ఉదాహరణగా నిలిచాయి. ప్రత్యేకించి ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకలలోనూ కేవీపీ పేరు మార్మోగింది ఇలానే. ఈ అవకతవకలపై సిబిఐ అధికారులు 2 మార్లు కేవీపీని ప్రశ్నించారు కూడా. కారణం ఎంఆర్ ప్రాపర్టీస్, రహేజా ఐటీ పార్కులకు భూ కేటాయింపులు. ఇలా ఏ ముఖ్యమైన పని ప్రభుత్వం నుంచి, వైఎస్ నుంచి అనుమతి కావాల్సి వచ్చినా ద్వారపాలకుడి కంటే ముందు కేవీపీ దర్శనం సదరు పారిశ్రామికవేత్తలు చేసుకోవాల్సిందే అనే ఆరోపణలే. ఈ నేపథ్యంలోనే నేరుగా వైఎస్ ను కలిసేంత చనువు ఉన్నవారు కూడా కేవీపీని ఓ మారు దర్శించుకునేవారని చెబుతుంటారు. దానిలో భాగంగానే ఎవరైనా నేరుగా వైఎస్ ను కలిసినా మీరు కేవీపీని కలిసి వచ్చారా అని అడిగిన తర్వాతే సదరు పనికి గ్రీన్ సిగ్నల్ లభించేదని సన్నిహితులే అంటుండేవారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం, వాట్ సార్? సాధారణంగా తనదైన శైలిలో ఎవరినైనా ఇలా సంబోధించే వైఎస్ కేవీపీని మాత్రం డాక్టర్ సాబ్ అంటూ ఆయన ప్రత్యేకత చాటి చెప్పేవారని సచివాలయ వర్గాలు చెప్పుకోవటం విశేషం. అంతేగాక సాధారణంగా సచివాలయంలో ప్రభుత్వం తరఫున పనిచేసే సలహాదారులు, కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన ఫైళ్లు, అంశాల సమయంలో మాత్రమే కేబినెట్ సమావేశానికి హాజరయ్యే వెసులుబాటు ఉంది. సలహాదారుగా కేవీపీ పాత్ర కూడా అక్కడి వరకే పరిమితం కావాలి. కానీ అంతకు మించి దాదాపు అన్ని కేబినెట్ సమావేశాల్లోనూ కేవీపీనే కీలక పాత్ర పోషించేవారు. భూముల అప్పగింతలు, ప్రైవేటు భూముల విక్రయాలు, సమస్యలు వచ్చే ఏ అనుమతులు అయినా కేవీపీ పరిశీలించి వారితో మాట్లాడిన తర్వాతే కేబినెట్ సమావేశంలో ఆమోదం పడేది అని అంటుంటారు. ఇలా గనుల శాఖ కార్యదర్శిగా శ్రీలక్ష్మి నిర్ణయాలన్నింటినీ వైఎస్ చేత ప్రభావితం చేయించింది కేవీపీ అన్నది ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చనీయాంశం. జగన్ అక్రమాస్తుల కేసులో 43,000 కోట్లు, ఎంఆర్ ప్రాపర్టీస్ అవకతవకల కేసులో 5,000 కోట్లు, ఇక ఓబుళాపురం, సెజ్లు, పవర్ ప్రాజెక్టులు, ఒప్పందాలు, ఇలా 1,000 కోట్ల కుంభకోణాలు. రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాలు, ఖండాంతరాలు, వైఎస్ హయాంలో ఎక్కడ అక్రమాలు జరిగినా కేవీపీ పాత్ర మాత్రం ఎక్కడా వెలుగులోకి రాలేదు. సిబిఐ దర్యాప్తు చేసిన కేసుల్లో ప్రశ్నల పరంపరను ఎదుర్కొన్నా ఎక్కడా ఏమీ బహిర్గతం కాలేదు. అంత చాకచక్యంగా తెరవెనుక వ్యవహారాలు నడిపిన కేవీపీ గతంలోనే కాక వర్తమానంలోనూ ఎలాంటి ఢోకా లేదని భావిస్తున్న తరుణంలోనే టైటానియం ప్రాజెక్టు ముడుపుల కుంభకోణం వెలుగు చూసింది. అమెరికాలో ముడుపుల వ్యవహారం కేవీపీని నిందితుడిని చేయడమే కాకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలకు తావిచ్చింది. ఎక్కడా దొరకని మహా మాంత్రికుడిగా రాజకీయ వర్గాల్లో కేవీపీ తన ప్రత్యేకత చాటుకున్నాడంటే అతిశయోక్తి కాదు. అయితే వైఎస్ శిల్పానికి ప్రాణం, నాదం, గానం అన్నీ కేవీపీయే అన్నది కాంగ్రెస్ వర్గాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ అదేం విచిత్రమో, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎక్కడా ఒక్క ఫైలుపై కానీ సంతకం, నోట్ గాని లేకుండా అంతా నోటిమాటతోనే అన్నింటా చక్రం తిప్పేశారు. అదే కాదు, జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఒక్క దానిలోనూ సిబిఐ ఆయన్ను నిందితుడిగా పేరును నమోదు చేయలేకపోయింది. కానీ నాడు ముఖ్యమంత్రితో ఆయన సాన్నిహిత్యం మంత్రులనే వెంట తిప్పుకునేలా చేసింది. అప్పట్లో కార్యదర్శులు శాఖలతో పని లేకుండా ఫైల్ మీద తుది నిర్ణయం తీసుకునే ముందు రాజావారి సన్నిహితుడైన డాక్టర్ని కలవాల్సిందే. ఆయన సూచనలు ఆచరణలో పెట్టాల్సిందే. లేదంటే రాజావారి ఆగ్రహం చవి చూడాల్సిందే. ఇదే కార్యదర్శి స్థాయిలోని కొందరు సీనియర్ అధికారులకు అనుభవమే. అందుకే వారు ఇక్కడ పనిచేయలేమంటూ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారంటే పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. మంత్రి మండలిలోని మంత్రులు సైతం ఏ అంశాన్నైనా ప్రజా వ్యవహారాల కింద సలహాదారుగా కేవీపీ సలహాను పాటించాల్సిందే. ఈ నేపథ్యంలోనే జగన్ అక్రమాస్తుల కేసులోనూ ప్రతిఫలానికి ప్రయోజనం ప్రాతిపదికన జరిగిన తెరచాటు వ్యవహారాల్లో నీడ పాత్ర ఉందని తెలిసినా ఆధారాలు లేక సిబిఐ కూడా ఆయన్ను ప్రశ్నించి వదిలేయాల్సి వచ్చింది. కానీ అదే నీడలో సాగిన పాలనలో క్విడ్ ప్రోకో కింద 43,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని సిబిఐ తేల్చింది. వీటికి సంబంధించి అరవిందో ఫార్మా నుంచి మొదలుకొని రామ్కీ ఫార్మాసిటీ వరకు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ నుంచి సాక్షిలో పెట్టుబడుల ప్రవాహం వరకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ వెనుక ఆత్మ పనిచేసిందన్నది కేవీపీపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఇటు రాజధాని హైదరాబాద్లోనూ ఖరీదైన విల్లాల విక్రయ ప్రాజెక్టు ఎంఆర్ ప్రాపర్టీస్ వ్యవహారంలోనూ చక్రం తిప్పింది ఆయనే అని అంటుంటారు.
ఈ 2 విషయాల్లోనూ సిబిఐ 2 రోజుల పాటు కేవీపీని ప్రశ్నించింది. ఎక్కడైనా ఆధారం లభిస్తుందన్న ఆశతో వీడియోను కూడా రికార్డు చేసింది. బయ్యారం గనుల భక్షణలోనూ మంత్రాంగం అంతా ఆత్మదే అని విమర్శలు ఉన్నాయి. ఇలా చిక్కడు దొరకడు అనిపించుకున్న కేవీపీ టైటానియం కుంభకోణం కేసులో మాత్రం అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అడ్డంగా బుక్ అయ్యారు. అక్కడ వెలికి తీసిన ఈ ముడుపుల కుంభకోణం కేసు కేవీపీ మెడకు చుట్టుకుంది. ఏకంగా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసుతో పాటు ప్రొవిజనల్ అరెస్టు వారెంటు జారీ చేసే వరకు వెళ్ళింది. అయితే తనకేమీ తెలియదని కేవీపీ గంభీరంగా చెబుతున్నా అంతరంగంలో మాత్రం న్యాయ నిపుణులతో నిరంతరం సంప్రదింపులు చేయడం దానిలోని తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. వైఎస్ మరణాంతరం అధికార మార్పిడిలో భాగంగా సీఎం పదవి మరెవరికీ పోకుండా జగన్కు దక్కేలా ఎమ్మెల్యేల నుంచి జరిగిన సంతకాల మంత్రాంగం ఈ నీడదే అన్నది బహిరంగ రహస్యం. వైఎస్ తర్వాత చాలా రోజుల పాటు కేవీపీ ఇంటి చుట్టే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రదక్షిణ చేశారన్నది ప్రత్యేకంగా రాజకీయ వర్గాలకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనూ ఎలాగైనా ఆ పదవిని తన హితుని కుమారుడికి దక్కేలా కాంగ్రెస్ అధిష్టానం వద్ద శతవిధాల రాయబారం నడిపినా ఫలితం దక్కలేదన్నది క్షేత్రస్థాయి వాస్తవం. ఇవాళ్టికి ఆ కుటుంబంతో ఉన్న అనుబంధంతోనే జగన్ కానీ ఆ పార్టీ నేతలు గాని కేవీపీని పల్లెత్తు మాట అనరంటే లోగుట్టు ఏమిటో అవగతమవుతోంది. మొన్నటి రాజ్యసభ ఎన్నికలకు ముందు తన 2వ విడత ఎంపిక కోసం అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేయడం ఓ ఎత్తైతే, ఓటింగ్ సమయంలో తనకు కేటాయించిన సీమాంధ్ర ఎమ్మెల్యేల ఓట్లను దక్కించుకునేందుకు ఆయన నడిపిన మంత్రాంగం అసెంబ్లీ లాబీల సాక్షిగానే సాగింది. 2009లో తన చుట్టూ అసెంబ్లీ టికెట్ల కోసం తిరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజ్యసభకు తనకు ఓటు వేయాలంటూ ప్రాధేయపడాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేయాల్సి వచ్చింది. రాష్ట్ర పునర్విభజన బిల్లు విషయంలో రాజ్యసభలో సమైక్య రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రదర్శన హైకమాండ్ కనుసన్నల్లోనే జరిగిందన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా టైటానియం కుంభకోణం వెలుగులోకి రావడం, ఏకంగా ఎఫ్బీఐ అరెస్టు వారెంటు జారీ చేయడం, దీంతో హడావుడిగా ఆయన 2వ విడత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడం వెనక పెద్ద మంత్రాంగమే కనిపిస్తోంది. తాను అరెస్టు కాకుండా రాజ్యసభ సభ్యత్వం ఎంతో కొంత తోడ్పడుతుందన్నదే ఇందులో వ్యూహంగా కనిపిస్తోంది.